వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ చికెన్ పిజ్జా రెసిపీ. ఇంట్లోనే అవెన్ లేకుండా అలాగే ఈస్ట్ని ఉపయోగించకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపిస్తాము. పిల్లలైతే ఇలాంటి రెసిపీస్ని ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ని కూడా మ్యాక్సిమం మనం ఇంట్లోనే చేసుకొని తింటూ ఉన్నాము. మరి పిజ్జా ఎందుకు ట్రై చేయకూడదు? పిజ్జా చేయాలంటే చాలామందికి ఇది చాలా ప్రాసెస్ అని, చాలా కష్టం అని వదిలేస్తూ ఉంటారు. అదేం లేదండి, ఓవెన్ లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఇవాళ మీకు చూపించబోయే పిజ్జా చికెన్ పిజ్జా అన్నమాట. బయట ఎలా అయితే మీకు టేస్ట్ వస్తుందో అదే విధంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ పిజ్జా కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. ఈ చికెన్ పిజ్జా రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండిని జల్లించుకోవాలి. ఈ మైదాకి బదులుగా మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. బట్ మీకు బయట దొరికే పిజ్జా టెక్స్చర్ రావాలంటే మైదాతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కాచిన నెయ్యి వేసి పిండిని బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని ఇలా అంటుంటే ముద్దవ్వాలి, అప్పుడే నెయ్యి బాగా సరిపోయినట్టు. ఆ తర్వాత కొన్నిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకొని కవర్లో పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు పిజ్జాలోకి చికెన్ తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఆగి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఆనియన్స్ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా పింక్ కలర్లోకి వచ్చాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన టమాటోస్, క్యాప్సికమ్ వేసి మగ్గనివ్వాలి. చెమ్మంతా పూర్తిగా పోయి బాగా టమాటోస్ మగ్గిపోవాలి. అప్పుడు వీటిలో ముందుగా వాష్ చేసి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ అంతా దగ్గర పడ్డాక చివరిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు నానిన పిండి ముద్దలో సగభాగం పిండి ముద్దని తీసుకొని ఇలా బాగా చేతి మణికట్టుతో ప్రెస్ చేస్తూ ముందుకు వెనక్కి సాదుకోవాలి. ఇలా సాదుకోవడం వల్ల పిండి మరింత స్మూత్గా అయ్యి పిజ్జా బేస్ స్మూత్గా బ్రెడ్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ పిజ్జా చేసుకోవాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మేము తీసుకున్న క్వాంటిటీకి మాకు 2 మీడియం సైజ్ పిజ్జాలు అయితే అవుతాయి. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎన్ని పిజ్జాలు అయితే చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పిండి క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా రౌండ్గా అనుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో ఇలా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ సైజ్లో ఈవెన్గా రోల్ చేసుకోవాలి. థిక్నెస్ కూడా 1/2 ఇంచ్ థిక్నెస్ అనేది రావాలండి, అప్పుడే బేస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్న పిజ్జా సాస్ అండి. ఈ పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలన్నది టైం లేక వీడియోలో చూపించలేదు. ఒకవేళ ఈ సాస్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకోసం నెక్స్ట్ వీడియోస్లో ఈ సాస్ రెసిపీని చేసి చూపిస్తాను. దీనికి బదులుగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ మీకు పిజ్జా టేస్ట్ రావాలంటే మాత్రం ఈ సాస్ అనేది కంపల్సరీ అన్నమాట.
ఇప్పుడు దీనిపైన వెజిటేబుల్స్ని పెట్టుకోవాలండి. కొంచెం ఇలా మీడియం సైజ్లో కట్ చేసుకొని టమాటో పీసెస్, ఆనియన్ పీసెస్ని పెట్టాము. వెజిటేబుల్ అనేది మీ ఆప్షనల్ అనమాట. మెయిన్గా అయితే ఇందులోకి టమాటో, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇది చికెన్ పిజ్జా కనుక ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే గ్రేట్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి. చీజ్ అనేది బయట మార్కెట్లో మనకి దొరుకుతుంది. బ్లాక్స్ కింద దొరుకుతుంది లేదా స్లైసెస్ కింద దొరుకుతుంది. స్లైసెస్ అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో నుంచి చికెన్ పీసెస్ని తీసుకొని చూపించిన విధంగా అక్కడక్కడ పిజ్జా పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన గ్రేట్ చేసిన చీజ్ని స్ప్రెడ్ చేసుకొని ఈ పిజ్జాని ఒక ప్లేట్లోకి రీప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులోనే సెంటర్లో ఒక స్టాండ్ని పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ స్టాండ్ మీ దగ్గర లేకపోతే హైట్గా ఉన్న ఒక బౌల్ కానీ అడుగున 1 ఇంచు మందంలో సాల్ట్ కానీ ఇసుక కానీ స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది. ప్రీహీట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక మనం అరేంజ్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని ఇందులోకి పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అడుగున బేస్ అంతా కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది. అండ్ చీజ్ కూడా అంతా మెల్ట్ అయిపోయి వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి. సో ఈ స్టేజ్లో మనకి పిజ్జా అనేది రెడీ అయిపోయినట్లే అనమాట. ఇంకా ఈ పిజ్జాని పక్కకు తీసుకొని ఇంకో పిజ్జాని కూడా సేమ్ ప్రాసెస్లో అరేంజ్ చేసుకొని బేక్ చేసుకోవాలి. దీన్ని వేడివేడిగా తింటేనే ఈ పిజ్జా అస్సలైన టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పిజ్జాలో చాలానే వెరైటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో వెజ్ పిజ్జాని కూడా పోస్ట్ చేశాము. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ని విజిట్ చేసి రెసిపీ ప్రాసెస్ చూడండి. ఇంకా వెరైటీ పిజ్జా రెసిపీస్ని కూడా నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాము. చూసి ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇలా చేసుకున్న పిజ్జాని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది అంత కాస్ట్ పెట్టి బయట కొనే కన్నా తక్కువ ఖర్చు పెట్టి ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని. ఇలాంటి రెసిపీస్ పైన పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి ఇలా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ చేయండి. ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రై చేశాక మీ అనుభవాన్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.